హాయ్ ఫ్రెండ్స్, ఇది మై డే 1 కొడైకెనాల్ సైట్ సీయింగ్ ప్లాన్. ఈచ్ పర్సన్ వచ్చి 400 రూపీస్ తీసుకున్నాడు. ఓకే, ఫస్ట్ ప్లాన్ ఇస్ కోకర్స్ వాక్. చూసారా ఎంత బాగుందో వ్యూ. అసలు మాకైతే పిచ్చి పిచ్చి కింద నచ్చేసింది. అసలు అయితే చాలా బాగుంది. మనం అలా స్ట్రైట్గా నడుచుకుంటే వెళ్ళాలి ఒక 1/2 కిలోమీటర్. మధ్య మధ్యలో ఇలా షాపింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది చూసారా, ఇవన్నీ మన చిన్నప్పటి నాటి ఓల్డ్ స్టాక్. చూసారా, తాత మామ గన్స్, ఒక్క పొడి ప్యాకెట్స్, జెల్లీస్, రేగొడియాలు, కచ్చా మ్యాంగో చాక్లెట్స్, పోలో. అస్సలు మామూలుగా లేదు స్టాక్ మాత్రం ఆంటీ దగ్గర. మనం చూసారా, ఫ్యాన్స్, లాలీపాప్స్ అన్నీ గుర్తుపెట్టారు మీరు ఇవన్నీ. ఓకే, ఇది మై గ్యాంగ్. అది ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ అలా వెనక్కి వచ్చేస్తే మనకి దాని స్ట్రైట్గా బ్రాండ్ పార్క్ అని కనబడుతుంది. అది కూడా ఓకే. ఇది ఎంట్రీ కాస్ట్ వచ్చి 50 రూపీస్ పడుతుంది. మేము పర్లేదు, ఓకే, ఎంజాయ్ చేసాం. అలాగే దీని ఎగ్జిట్ నుండి అలా బయటకు వచ్చేస్తే మనకి బోటింగ్ పాయింట్ కనబడుతుంది. 4 సీటర్ 300. మేము 2 బోట్స్ సెలెక్ట్ చేసుకున్నాం, 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. చూసారా, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. అసలు 30 మినిట్స్ టైం ఇస్తాడు మనకి. జాకెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత బస్సు వస్తుంది మనకి. దీనికి ఒక టైమింగ్ ఉంటుంది అన్నమాట. మనకి ఫస్ట్ పొద్దున్నే 9-10కి తీసుకెళ్ళి 12:30 దాకా ఇచ్చేస్తాడు. ఈ 3 ఒకే చోటన ఉంటాయి. అది నియర్ బస్ స్టాండ్ దగ్గరే, కొడైకెనాల్ బస్ స్టాండ్ దగ్గరే, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. ఓకే, ఇది ఇంకో స్పాట్. పళ్ళు దగ్గర ఆపుతాడు. పళ్ళు దగ్గర ఆపాడు, కొనుక్కొని తినేదాం అనుకుంటారు. కొనుక్కోండి, టైం ఉంది. కాకపోతే పక్కన 500 years ఓల్డ్ ట్రీ వ్యూ ఉంటుంది అన్నమాట. చూసారా, 500 years ఓల్డ్ ట్రీ. జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. అదిగోండి ఆ ట్రీ అన్నమాట. 500 years ఓల్డ్ ట్రీ అంట. ఏదో చూపించాడు, చూసాం మరి మేము. నెక్స్ట్ గున్నా కేవ్స్. తెలుసు కదా మన గున్నా కేవ్స్ అంటే. తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అస్సలు మేము వెళ్ళినప్పుడు అయితే మంచు పడ్డదే మామూలుగా లేదు. పిచ్చి పీక్స్ మాకైతే. ఒకవైపు చలి, మామూలుగా లేదు. మా వాళ్ళు హాయ్ చెప్పడానికి కూడా వణుకుపోతున్నారు చూసారా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తో. ఎందుకంటే మేము 3 మెంబర్సే. మిగతా 5 మెంబర్స్ మాకు పళనిలో పరిచయం అయ్యారన్నమాట. మా అదృష్టం ఏంటో కానీ మాకు బాగా క్లోజ్ అయిపోయారు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. చూసారా, మంకీ రాజు వారు అందరికీ హాయ్ చెప్తున్నారు, వెల్కమ్ చెప్తున్నారు. ఓకే, ఈ స్పాట్ గుర్తుంది కదా, మన ముంజులూరు బాయ్స్. మూవీ చూసే ఉంటారుగా చాలామంది. చూసారా, లొకేషన్ చాలా సూపర్ ఉంది అసలు. ఇదైతే దీంట్లోనే ఇంకో సేమ్ కొంచెం పైకి వెళ్తే 4 పిల్లర్ రాక్ అంట. అది కూడా ఒక వ్యూ పాయింట్. అది నేను చూపిస్తా. బట్ మాకేంటంటే ఫుల్ మంచు పడటం వల్ల మేము వెళ్ళిన రోజు మనకి ఆ వ్యూ పాయింట్ కనపడలా. చూపిస్తున్నా, వెళ్తుందిగా పైకి చూడండి. ఓకే ఓకే, చూసారా, ఇదిగోండి మేము పైకి ఎక్కి వ్యూ పాయింట్ ఇది. ఇక్కడే 4 పిల్లర్ వ్యూ పాయింట్ ఉంటుందంట. మనం మంచు వల్ల కనపడలేదు అసలు. మా వాళ్ళు ఎందుకు రాన్నా సరే నేను ఎక్కేసాను. ఇదేమో పిల్లర్ రాక్ వ్యూ పాయింట్. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఫస్ట్ అయితే మాకు అసలు కనపడలేదు. నేను తర్వాత మేము సడన్గా మంచు వచ్చేసింది మాట. ఆ నిమిషంలో క్లిక్ మొత్తం తీసేసామాట. చూసారా,
వెళ్ళగానే పెద్ద పెద్ద ఏనుగులు కనపడతాయి స్టార్టింగ్. నిజమైన అయితే ఇంకా బాగుండేది కానీ కాదు. అదే ఆ రాక్స్ ఏంటంటే ఏం సపోర్ట్ లేకుండా నుంచుంది అని చెప్పి అంటున్నారు అక్కడ. ఇది అప్పర్ లేక్ వ్యూ పాయింట్. మనం స్టార్టింగ్లో బోటు నడిపాం కదా, అది దీంట్లోనే. ఇప్పుడు కొండపైకి ఎక్కి చూస్తున్నాం అన్నమాట. వ్యూ ఎలా ఉంది చూసారు కదా, ఎక్సలెంట్. అసలు మాకైతే పిచ్చి కింద నచ్చేసింది ఇది. ఇప్పుడు పైన్ ఫారెస్ట్కి వచ్చేసాం. నెక్స్ట్ వన్ ఏ వ్యూ పాయింట్ అయితే వదలలేదు, అన్నీ కవర్ చేస్తాడు. కాకపోతే అన్నీ ఏంటంటే మీరు ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాడని. అదేం ఉండదు. నియర్ ఒక 20 కిలోమీటర్స్ లోపే ఉంటాయి, 20-30 కిలోమీటర్స్ లోపే. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యూ పాయింట్స్ అంటే ఇవే. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి కానీ ఏం ఉండదు. నార్మల్ ఇప్పుడు మనం వ్యూ పాయింట్లు ఎలా చూస్తున్నాం సేమ్ అంతే. ఇదేంటంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ షాప్స్ అంట. ఇక్కడ అన్ని తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నాడు. మన ఆ వ్యాన్ కనబడుతుంది కదా, అదే మన వ్యాన్. డ్రైవరే మనకి గైడ్ అన్నమాట. ఇది ఇంగ్లీష్లో చెప్తాడు, హిందీలో చెప్తాడు, తమిళ్లో చెప్తాడు. తెలుగు ఆడికి వచ్చి కానీ మాట్లాడు, అది మాత్రం పక్క అర్థమవుతుంది వాళ్ళకి. ఇదేమో చాక్లెట్స్. ఎంత టేస్ట్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి చాక్లెట్స్ మాత్రం. అందుకే స్పెషల్గా వీడియో కూడా తీసాను నేను. చూసారు కదా అసలు మంచి మంచి డిజైన్స్, రకరకాల చాక్లెట్స్. ఇదేమో గ్రీన్ వ్యాలీ సూసైడ్ పాయింట్ అన్నాడు, కానీ నాకు ఎక్కడ సూసైడ్ పాయింట్ కనపడలా చూసాక. అలా సర్లే అని లోపలికి వెళ్తే ఇవన్నీ షాపింగ్ మాల్సే ఉన్నాయి ఇక్కడ. అలా సరే అని చెప్పి స్లోగా అంతా చూసుకుంటూ అలా లోపలికి వెళ్ళిపోతే మనకు వ్యూ పాయింట్ వచ్చింది. ఇంతకీ అదిగోండి చూసారా, ఇదే వ్యూ పాయింట్. సూసైడ్ వ్యూ పాయింట్ కదా, అందుకే ఎక్కడికక్కడ సేఫ్టీ మెస్లు కట్టేశారు. మళ్ళీ బయటకు వచ్చేసాం. ఆ గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్ బయట ఎదురుగానే గోల్ఫ్ ఉంటుంది. అది ఇంటర్నేషనల్ అంటే దాంట్లోకి అలౌడ్ లేదు. ఓకే, ట్రావెల్ స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చి నెక్స్ట్ వ్యూ పాయింట్. దీని పేరు వచ్చి మెమోరియల్ పిల్లర్ అంట. ఇది కూడా చాలా బాగుంది వ్యూ అయితే, ఎక్సలెంట్. అన్నిటికి ఫోటోలు తీయడం కాకపోతే పీక్స్ ఉందబ్బా, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే 2 days ప్లాన్ చేసుకున్నాం. 1 day మొత్తం ఈ కవర్ చేసుకున్నాం. నెక్స్ట్ డే ఇంకా మేము మళ్ళీ నోకస్ వాక్ని బేంట్ పార్క్ చూసుకున్నాం. మార్నింగ్ సెక్షన్ ప్రతిదానికి ఛార్జెస్ అయితే ఉంటాయి, 20 to 50 రూపీస్. చూసారా ఫ్లవర్స్ బాగున్నాయి. మర్చిపోయాను, హోటల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇమ్రాన్ బాయ్ హోటల్ మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే అది బస్ స్టాండ్కి నియర్లోనే ఉంటుంది. ఫుడ్ అయితే సూపర్. అసలు ఇంకే హోటల్కి వెళ్ళినా మీకు ఈ టేస్ట్ ఉండదు, ఈ క్వాంటిటీ ఉండదు. సరే ఈవినింగ్ సెక్షన్ ఏమో ఇంకా లేక్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఎక్సలెంట్ అసలు నైట్ వ్యూ అయితే అది చాలా అంటే చాలా బాగుంది. 4 to 9 దాకా మేము బయట అక్కడే కూర్చున్నాం. చూడండి చూసారా మొత్తం అసలు ఎలా ఉందో, జనాలతో హడావుడి.